వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఓజీ చిత్రాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి కడప నగరంలో ఉన్నటువంటి రమేష్ థియేటర్లో కోలాహలంగా అభిమానులు చూసిన తర్వాత కోలాహలంగా కేరింతలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ గారిని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉంది అసలు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? మా నాయకుడు మా అధ్యక్షుల వారు జనసేన పార్టీకి, జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా తన పవర్ ఏంటో వాళ్ళందరూ ఆకలి 2024 ఎన్నికల్లో ఆయన 21 సీట్స్ ఎమ్మెల్యేలు 2 ఎంపీలను గెలిచి 100% స్ట్రైక్ రేట్తో తన పవర్ ఆల్రెడీ చూపించారు. అలాగే సినిమా పరంగా 12 సంవత్సరాల నుంచి ఎవరైతే ఆయనకు వీరాభిమానులు ఉన్నారో, పవర్ స్టార్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరి ఆకలిని కూడా ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ ఆకలిని మొత్తం తీర్చేసిన సినిమా ఇది ఓజీ. దీనికి కారణం ముఖ్యంగా సుజీత్ డైరెక్టర్. ఆయన ఒక వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో, ఈ రోజు ట్రెండ్ తగ్గట్టుగా యూత్ ఏం కోరుకుంటున్నారో, జెన్ జెడ్ ఏదైతే ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా తీర్చిదిద్దాడు సినిమాని. ఈ సినిమా ఈరోజు ఏ విధంగా టోటల్ ట్రెండ్ ప్రకారం పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని పూర్తిగా ఆకలి తీర్చే విధంగా తీర్చిదిద్దారు. మా నాయకుడు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యంత అద్భుతంగా నటించారు. ఆయన చూస్తా ఉంటే అసలు ఒక ఖుషీ టైంలో ఏ విధంగా ఉన్నాడో యూత్ఫుల్ గా, స్టైలిష్ గా, ఒక స్వాగ్ తో ఒక అద్భుతంగా ఉన్నటువంటి ఒక నవ యువకుడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటువంటి స్వాగ్, అటువంటి స్టైలిష్ యాక్షన్ ఇంతవరకు కూడా మేము చూడలేదు. ఎంతో ఆనందంగా ఉంది, మాకు కడుపు పూర్తిగా నిండిపోయింది మాకు. అలాగే ఈ సినిమాలో అన్ని రకాలకు కూడా పూర్తిగా ఎంగేజింగ్ గా ఉంది సినిమా. అన్ని రకాలకు కూడా అభిమానులకి పూర్తిగా కడుపు నిండిపోయింది. ప్రజలందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా ఆయన మాకు నిండుగా, కడుపు నిండుగా కనబడ్డాడు. మాకు ఈ ఒక్క సినిమా చాలు. ఇంకొక 10 ఏళ్ళు మేము పవర్ స్టార్ కోసం మరి నిలబడి ఉంటాం. ఆయన కోసం మేము మరి సినిమాలు చూస్తూనే ఉంటాం. ఆయన స్వాగ్, ఆయన స్టైలు, ఈ సుజీత్ స్టైలిష్ మేకింగ్, ఇది చాలు మాకు. అద్భుతం, అమోఘం. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఓజాస్ గంభీర. ప్రధానంగా ఏదైతే అఖిలానందన్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అవి ఏం లేవు. పులి కడుపున పులివే పుడుతుందని ఆయనతో ఇంకా సుజీత్ ఇంకా గొప్ప సినిమా చేస్తాడు. అది ఓజీని మించిని సినిమాగా రాబోతుంది. దానికి ఇంకా టైం ఉంది. ఇంకా మా బాసే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంకా 20 ఏళ్ళు వెళ్తాడు సినిమాని. అలాగే రాజకీయాన్ని కూడా ఒక 20 ఏళ్ళు వెళ్తాడు. కాబట్టి మా నాయకుడు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా ఉంది సినిమా చూస్తుంటే? అసలు సన్నివేశాలు కావచ్చు, ఫైటింగ్ కానీ ఇతరత్ర అంశాలు ఎలా ఉన్నాయి? నా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారి అరాచకం. ఆ అరాచకం అని ఎందుకు చెప్తున్నామంటే ఇటువంటి సినిమా మా బాస్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆ విధంగా సుజిత్ గారి మేకింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ ఒక తీసిన విధానం కావచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు తమన్ గారు ఒక పేరు చెప్పారు, కానీ ఈ రోజు నుంచి కొన్నిదెల తమ్మన్ అనే పేరు మార్చుకోవాల్సిన రోజు ఆసన్నమైంది. కొన్నిదెల తమ్మన్ అని పేరు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ తమన్ గారు ఈ చిత్రానికి అందించారు. ప్రతి సీను, ప్రతి మేకింగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఇది ఒక చరిత్ర తిరగరాసే చిత్రంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి చిత్రాలలో గతంలో ఎన్నడూ లేని రికార్డులన్నీ ఈ చిత్రం క్రియేట్ చేస్తుంది. ఉన్న రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. జై పవన్ కళ్యాణ్, జై పవన్ స్టార్. మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండాలో అలా ఉంది.
అంతకు మించిన ఆకలి తీర్చే సినిమా ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ రేపటి నుంచి ఉండవు. ఒకటే రికార్డు ఓజీ రికార్డ్. అదే అగ్రిమెంట్ రాసి పెట్టుకోండి. రాజకీయమైన సినిమా అయినా ఒక్కడే దేవుడు ఒక్కడే నాకుడు ఆయన పవన్ కళ్యాణ్. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఆయన కెరియర్ స్టార్ట్ అయింది ఫ్లాప్స్ తో, ఎండింగ్ మాత్రం సూపర్. ర్యాంప్ అంటే ర్యాంప్. అసలుకి నేను చచ్చిపోతా అనుకున్నా, అది వేరే విషయం. మనతో పాటు మరొకరు ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం. బాబులకే బాబు, బాబులకే బాబు, జై పోషన్. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ సినిమా చూడిన తర్వాత? ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్ ఎవరో కదండి, మాలాంటోడే ఫ్యాన్ బై సుజిత్. గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈరోజు ఓజీ సినిమాకు బెనిఫిట్స్ రావడం జరిగింది. కాకపోతే చాలా రోజుల నుంచి బాధ ఉంది. ముఖ్యంగా లాస్ట్ సినిమా మాకు హరిహర ఈరమ్మలతో చాలా బాధపడ్డాము. కానీ ఆ బాధ అంతా తీరిపోయింది. ఇదో మరో గబ్బర్ సింగ్ ఏ రికార్డు బ్రేక్ చేస్తుందో, ఎన్ని వందల కోట్లు 1000 కోట్ల క్లబ్లో ఇది ఖచ్చితంగా చేరుతుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ ఒక టాలీవుడ్ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు ఫైట్ వస్తుంది. అరాచకం ముఖ్యంగా సుజిత్ గారికి థ్యాంక్స్, అదేవిధంగా తమన్ గారికి కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ఆనందించాల్సింది ఏంటంటే ఒక రాజమౌళి ఒక సుజిత్ కూడా రాజమౌళి సరసన చేరినాడు. ఆ టెక్నికల్ వాల్యూస్ కానీ హాలీవుడ్లో బాలీవుడ్లో కానీ ఇంకా మన తెలుగు సినిమా అనేది నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందని చెప్పి అంతా ఒక తెలుగుడిగా నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ మేము వెనకబడతామో, ఎక్కడ 1000 కోట్ల కబ్లకు చేరుకున్నా కానీ కొట్టాడు ఒక ఫైట్ తో. ఆ గడ్డిలో ఫైట్ వస్తుంది, నిప్పుల్లో సెలరేగిపోతాడు పవన్ కళ్యాణ్. ఒక ఇష్టమూర్తి 10 అవతారాలు ఎత్తినట్టు నిజంగా మామూలు కాదు. ఒక్కొక్క అచ్చడి ఏరి పుష్పాలు, ఆ పుష్పాలు, ఈ పుష్పాలు అన్ని కలెక్షన్లు రికార్డు బ్రేక్ అవుతాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఆ స్టైల్ చూసి హాలీవుడ్ స్టార్ కానీ బాలీవుడ్ స్టార్ ఆ డ్రెస్సులు అయితే ఓల్డ్ 1990 డ్రెస్సులు వేశాడు. ఆ హాలీవుడ్ కార్ లో దిగుతా. ముఖ్యంగా ఆ లవ్ స్టోరీ 10 నిమిషాలు ఉంటుంది. ఏ లవ్ స్టోరీ ఉండదు. ఏ లవ్ స్టోరీ అసలు కమల్ హాసన్ సద్మా శ్రీనాథ్ లవ్ స్టోరీ. జై హింద్, జై జనసేన. అసలు ఏంటన్నటువంటి విషయం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొత్తానికి ఏదైతే ఈ సినిమా చాలా సెన్సేషనల్ సినిమా. ఆయన ఎంట్రీతో అసలు మారుమోగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఓజీ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. ఎక్స్పెక్టేషన్ ఉన్న నేపథ్యంలో కూడా అటు ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా మించిన స్థాయిలో ఆయన నటించారు. అదేవిధంగా ఏదైతే తమన్ కావచ్చు ఇతరత్ర వర్గాలు కూడా పెంచి పోషించారు. ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేము. కనీ వినిగని ఎరగని రీతిలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే నటించినటువంటి ఓజీ సినిమాలో మాత్రం చాలా ఆహ్లాదకరమైనటువంటి అంటే ఓ రకంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇలాంటి సెన్సేషన్లు ఎవరు క్రియేట్ చేయలేరు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసే పరిస్థితి ఉండబోదు. ఖచ్చితంగా రికార్డు సృష్టించబోతామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు దసరా కంటే మెగా పండుగ వచ్చిందని చెప్పి ఉమ్మడి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అందరూ అనుకున్న విషయమే. ఓజీ భారీ సక్సెస్. అలాగే గతంలో మోడీ గారు చెప్పారు ఇది తుఫాన్ అని, కాదు ఇంకా రేపించి ఓజీ అని చెప్పి పిలుచుకుంటారని కూడా నార్త్ సౌత్లో కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జనసేన అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పూర్తిగా పండుగ లాంటి వాతావరణం నెలకొన్నందుకు ప్రత్యేకంగా డైరెక్టర్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎలా ఉంది ఈ సినిమా చూస్తుంటే? అసలు ఒక రకంగా తమన్నా కూడా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యాన్స్ కూడా కొనిదెల తమన్నా అనే పేరు బిరుదిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఆయన రాజకీయాలకు వచ్చి 10 సంవత్సరాలు అయ్యి మరి ఇటు ఆయన ఫ్యాన్స్కి అయితేనేమి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆయన వినోదాత్మకం దూరం అయినప్పటికీ ఈ ఓజీ సినిమాతో 10 సంవత్సరాల కోల్పోయిన వినోదాన్ని ఓజీ ద్వారా పూర్తి చేశారని అనుకోవచ్చు. రాబో 10 సంవత్సరాలు కూడా ఇటువంటి యువతకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మరి ఆయన డిప్యూటీ సీఎం అని కూడా మర్చిపోయి ఈ సినిమాలో నటించడం మరి ఒక సందేశాత్మకమైన
చాలా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. రావు 10 సంవత్సరాలు కూడా ఇటువంటి విప్లవాత్మకమైన మరి ఆచరణమైన ఆలోచింపదగ్గే సినిమాగా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. రావు 10 సంవత్సరాలు కూడా ఇటువంటి సినిమా రాదని కూడా చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఆయన పోషించినటువంటి పాత్ర ఎలా ఉంది, అసలు ఆయన అభిమానులకు అంటే ఒక రకంగా నచ్చిన విధంగా ఆయన పాత్ర ఉందా లేదా? అంటే 10 సంవత్సరాలుగా ఆయన అభిమానులు కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వ్యక్తులు కానీ ఎటువంటి వినోదం లేకుండా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఈరోజు 10 సంవత్సరాలు గ్యాప్లో కోల్పోయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆ నటనని 10 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేయడం ఈ సినిమా ఓజీ సినిమాతో పూర్తి చేయడం జరిగింది. 10 సంవత్సరాలు ఆయన సినిమా చూడలేదు అనే వ్యక్తులందరూ కూడా 10 సంవత్సరాల కడుపు నిండా తనివి తీరా మనస్ఫూర్తిగా ఓజీ సినిమాలో తీర్చుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రయాణాన్ని ఈ ఓజీ సినిమాతో పూర్తి చేయడం జరిగింది. సో మీరు చెప్పండి రమణ గారు, ఎలా అనిపిస్తుంది అసలు ఈ సినిమా చూస్తుంటే? ఒక రకంగా ఫైట్స్ కానీ ఇతరత్ర సన్నివేశాలు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు పవన్ కళ్యాణ్ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఈరోజు ఓజీ సినిమా రావడం జరిగింది. ఈరోజు దసరా విందు ఎలా ఉంటుందో, నవరాత్రుల విందు ఎలా ఉంటుందో అలా మా ఫ్యాన్స్ కంతా అలా విందు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కోసం ఏమి కళ్ళగన్నామో ఏమి ఊహించుకున్నామో ఆయన్ని పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు. 54 ఏళ్ళ వయసులో కూడా ఇలా ఫైట్లు కానీ ప్రతి మూమెంట్ సూపర్గా యాక్షన్ చేసి మమ్మల్ని అందరినీ మెప్పించినారు. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్టింగ్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా ఆయన నటించారా లేదా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఎక్స్పెక్టేషన్ కన్నా 100 టైమ్స్ ఎక్కువ నటించినాడు. ఎక్కువగా ఉంది సినిమా. తమన్నా మ్యూజిక్ అయితే అసలు మనకు తమన్నా మ్యూజిక్ ఏంటంటే మైమరిచేటట్టున్నది. తమన్నా మ్యూజిక్ యాక్షన్ సీన్లు అయితే సూపర్గా ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు మన జనాలు ఇండస్ట్రీ అంతా ఏం మాట్లాడుకుంటారంటే ఓజీకి ముందు ఓజీ తర్వాత కలెక్షన్ అని మాట్లాడుకునే రీతిగా కలెక్షన్ అన్ని రికార్డులన్నీ తుడిచిపెట్టుకుంటుందని మేము చెప్తున్నాము. సో మొత్తం మీద చూస్తే ఏదైతే ఓజీ చిత్రం విడుదల తర్వాత రికార్డులు సృష్టించబోతుంది. ఏ చిత్రం కూడా ఇలాంటి రికార్డులు సృష్టించబోదు. ప్రధానంగా తమన్నా వేసినటువంటి మ్యూజిక్ కావచ్చు, తమన్నాకు నిజంగా కొణిదెల తమన్నా అనే పేరు పెట్టాలి. ఎందుకంటే కొణిదెల పవన్ కళ్యాణ్కు ఆ స్థాయిలో ఆ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చి ఆనందపరిచి అభిమానులను కేరింతలు కొట్టే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది. దసరా మాకు పండగ ముందే వచ్చింది. ఏదైతే ఓజీ చిత్రం విడుదలతో దసరా పండగ ముందే వచ్చింది. మేము సంబరాలు జరుపుకుంటున్నాం. ఇది బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ చిత్రం కూడా చరిత్ర సృష్టించిన విధంగా కూడా ఈ ఓజీ చిత్రం చరిత్ర సృష్టించబోతుంది. ఇది వాస్తవం అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రమేష్ థియేటర్ నుంచి కడప. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.